హాయ్ హలో వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రోజు ఈవినింగ్ టీ టైమ్ స్నాక్స్కి కుకీస్ అయినా బిస్కెట్స్ అయినా ఒక్కసారి ఇలా ట్రై చేయొచ్చుగా. సూపర్గా ఉంటుందండి. అదిరిపోయే డిష్. బ్రెడ్తో చేసిన కేక్ చాలా అంటే చాలా స్పెషల్గా ఉంటుంది. టేస్ట్ చూస్తే మాత్రం మీరు వదిలిపెట్టరు, అంత బాగుంటుంది. హ్యాపీగా 3 days అయినా స్టోర్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. మరి ఇంకెందుకు నోరు ఊరిపోతుందా? లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మరి చేయండి. ఈ రెసిపీకి మనం బ్రెడ్ని తీసుకోవాలి. ఇగోండి, ఈ విధంగా మనం మంచిగా ఫ్రెష్గా ఉండే బ్రెడ్ని తీసుకోవాలి. తీసుకొని ఇలాగ చిన్న చిన్ని ముక్కల కింద చేసుకోవాలి. ఇలా ముక్కలుగా చేసుకున్న బ్రెడ్ని మనం ఒక మిక్సీ జార్లో వేసుకొని లేదా బ్లెండర్లో వేసుకొని మనం దీన్ని మెత్తని పొడి కింద చేసుకోవాలన్నమాట. ఇదిగోండి, ఈ విధంగా మెత్తని పొడి కింద చేసుకోవాలి. దీన్ని మనం ఒక బౌల్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. మనం రెడీ చేసి పెట్టుకున్న బ్రెడ్ పొడి ఇప్పుడు దీన్ని మనం మెజర్ చేసుకోవాలంటే కొలతల ప్రకారంగా తీసుకోవాలి. నేనైతే ఈ కప్తో నేను మెజర్ చేసుకుంటున్నాను. ప్రతిదీ కూడా ఈ కప్తోనే మనం మెజర్ చేసుకోవాలి. నేనైతే 4 cups బ్రెడ్ పొడి తీసుకుంటున్నాను. మనం 4 cups బ్రెడ్ పొడి తీసుకున్నాం కాబట్టి 1 cup మైదా తీసుకోవాలండి. ఇదిగోండి, 1 cup మైదా తీసుకుంటున్నాను. 1/2 teaspoon బేకింగ్ పౌడర్ అండి. ఇది మనం మైదాలోనే బేకింగ్ పౌడర్, 1/2 teaspoon బేకింగ్ పౌడర్, పించ్ ఆఫ్ పప్పల్ సోడా అండి, ఇది బేకింగ్ సోడా, పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకొని దాన్ని మనం పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం 3 eggsని తీసుకోవాలి. ఈ 3 eggs కూడా మనం వేసుకొని దీన్ని బాగా బీట్ చేసుకోవాలండి. ఇదిగోండి, ఇలాగ బీటర్తో మనం దీన్ని బాగా బీట్ చేసుకుంటే ఇదిగోండి ఈ విధంగా మనకి ఫోమ్లా వస్తుంది. 3 minutes తర్వాత దీన్ని బాగా బీట్ చేసిన తర్వాత మనం షుగర్ యాడ్ చేసుకోవాలండి. మనం ఏ కప్తో అయితే మనం బ్రెడ్ పొడి తీసుకున్నాం అదే కప్తో 2 cups షుగర్ యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే 1 cup యాడ్ చేసుకుని 2 minutes బాగా బీట్ చేసిన తర్వాత ఇంకో కప్ యాడ్ చేసుకొని దీన్ని ఇంకో 2 minutes బాగా బీట్ చేసుకోవాలి. ఇదిగోండి, ఈ విధంగా మనకి ఫామ్ అవుతుంది. చూసారా, ఇలా పట్టుకుంటే మనకి రిబ్బన్ టైప్లో మనకి ఇలాగా జారుగా మనకి ఫోమ్ వచ్చేటట్టు మనకి బ్యాటన్ రెడీ అవుతుంది. ఇప్పుడు ఈ బ్యాటన్లో మనం రెడీ చేసి పెట్టుకున్న మైదా ఉంది కదా, ఆ మైదాని వేసుకొని ఎటువంటి ఉండలు లేకుండా దీన్ని బాగా కలుపుకోవాలి. అది కలుపుకున్న తర్వాత బ్రెడ్ పొడి కూడా మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా 4 cups, ఆ బ్రెడ్ పొడి కూడా కొంచెం కొంచెం వేసుకుంటూ మనం దీన్ని ఉండలు లేకుండా బాగా కలిపేసుకోవాలన్నమాట. ఇలా బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం ఎసెన్స్ యాడ్ చేసుకోవాలి. వెనీలా ఎసెన్స్ అండి, బ్లాక్ తీసుకుంటున్నాను నేను. ఇందులో 10 drops వేసుకోవాలి. పించ్ ఆఫ్ ఇలాచీ పౌడర్ వేసుకుని దీన్ని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో మనం నెయ్యి మాత్రమే యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ కాదు, బటర్ కాదు, ఓన్లీ నెయ్యి మాత్రమే మనం ఇందులో వేసుకోవాలి. మనం 4 cups బ్రెడ్ తీసుకున్నాం, 1 cup మైదా తీసుకున్నాం కాబట్టి 1.5 cup మనకి నెయ్యి పడుతుంది. ఇదిగోండి, ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ. ఇప్పుడు దీన్ని మనం కేక్ బౌల్లో వేసేసుకోవాలి. కేక్ బౌల్కి కొంచెం బటర్ అప్లై చేసి మనం దీన్ని బ్యాటర్ని ఇందులో వేసేసుకోవాలి. ఒకవేళ మీకు బ్యాటర్ అనేది కొంచెం గట్టిగా అనిపిస్తే నెయ్యి మాత్రమే కొంచెం యాడ్ చేసుకోండి. ఇంకో 1/2 cup మీరు యాడ్ చేసుకుంటే పర్ఫెక్ట్ అయిపోతుంది. పాలు వేసుకుంటే మాత్రం మీకు ఎక్కువ రోజులు స్టోర్ ఉండదు. ఇదిగోండి, ఈ విధంగా ఒకసారి ట్యాప్ చేసేసుకొని మనం ఓవెన్లో పెట్టేసుకోవాలి. 140 degrees 40 minutes పడుతుందండి. మనం డోర్ క్లోజ్ చేసేసుకొని ఒకవేళ మీరు స్టవ్ మీద పెట్టుకోవాలనుకుంటే ఇదిగోండి ఇలాగ మనం ప్రీ హీట్ చేసుకున్న గిన్నె మీద స్టాండ్ పెట్టుకొని మనం కేక్ బాల్ని పెట్టేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఇది 40 minutes లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఆఫ్టర్ 40 minutes తర్వాత మన కేక్ అనేది చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. చాలా అంటే చాలా బాగుంది కదా. ఇది బాగా కూల్ అయిపోవాలండి. బాగా చల్లారిన తర్వాత ఇలాగ చూపిస్తున్న విధంగా ఎడ్జెస్ని చాక్తో కట్ చేసుకుంటే ఇదిగో చూసారా మన కేక్ ఎంత బాగా వచ్చిందో. ఎంత ఫ్లఫీగా ఉందంటే చాలా సాఫ్ట్గా, మంచి స్మెల్, అదిరిపోయే స్మెల్ అండి. స్మెల్ చూస్తుంటే మాత్రం సూపర్గా ఉంది, నోరు ఊరిపోతుంది, అంత బాగుంది. ఈవినింగ్ టైం స్నాక్ అయితే మాత్రం స్పెషల్ రెసిపీ అనే చెప్పాలి, అంత బాగుంటుంది.
పిల్లలకైతే చాలా చాలా బాగా నచ్చుతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చూసారు కదా, మీకు నచ్చింది కదా. అలాగే షేర్ చేయడం మర్చిపోద్దు, కామెంట్ చేయడం మర్చిపోద్దు. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని ఫాలో అవ్వడం కూడా మర్చిపోద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.